అవని స్టోరీస్. అత్తగారి పిసినారితనం గురించి అవని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంది. సుబ్బమ్మ విషయంలోనూ ఖర్చు పెట్టడానికి అస్సలు సిద్ధంగా ఉండదు. ఇంట్లో అన్నం కూరలు కూడా తక్కువగా ఉండడంతో అవని ఓ రోజు వంట చేస్తుంది. నేను పొలానికి వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. మావయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి తల్లి? ఏమీ తినకుండా పొలానికెలా వెళ్తారు? నాకిది అలవాటి తల్లి. మావయ్య, మీరాగండి, 2 నిమిషాల్లో వస్తాను అని అవని లోపలికెళ్లి తాను వండిన వంటలు తీసుకునొచ్చి వడ్డిస్తుంది. ఆ రోజు మోహన్ రావు కడుపు నిండా మనస్ఫూర్తిగా తింటాడు. ఎన్నాళ్ళైందో తల్లి ఇలా కడుపు నిండా తిని. తినండి మావయ్య, మీరు బయట పనులు చేసేవాళ్లు, ఎక్కువ ఆహారం తీసుకుంటేనే ఓపిగ్గా ఉండగలరు అని ఆప్యాయంగా వడ్డించటంతో మోహనరావు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా చూస్తున్న సుబ్బమ్మ, ఏంటి ఏదో 4 నెలల నుంచి అసలు ఇంట్లో ఆహారమే పెట్టనట్లు ఓ తెగ మాట్లాడేస్తున్నారు? అదేమి లేదే. చూస్తున్నా. ఇదిగో అమ్మాయి, ఏది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశానత్తయ్యా? అసలు ఇంట్లో ఇంతింత వంట వండుకుంటారా? మావయ్య చాలా పని చేస్తారు కదండి, ఆకలిగా ఉంటుందేమో అని. అంత తినాల్సిన అవసరం లేదు, తక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది అమ్మా అవని, రేపటి నుంచి మీ అత్తయ్య చెప్పిందే విను అని చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు. ఇదంతా అక్కడే ఉన్న రఘు గమనిస్తూనే ఉంటాడు. అవని, అమ్మ చేసే పనులు అనే మాటలు నీకు కోపం తెప్పిస్తున్నాయా? అసలు అత్తయ్య ఎందుకిలా చేస్తున్నారు? అది నాకు కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. పొదుపు అని చిన్నప్పటి నుంచి అంతా ఆదా చేస్తూనే ఉంది. 4 మెతుకులు ప్రశాంతంగా తినలేని సంపాదన దేనికండి? నేను నాన్న ఈ విషయం అమ్మకు చెప్పి చాలా అలసిపోయామవని. అయితే ఈ ఇంట్లో మారాల్సింది చాలా ఉందన్నమాట అని అంటుంది. రోజులు గడుస్తాయి. అవని అంతా గమనిస్తూనే ఉంటుంది. ఒకరోజు అవని కంగారుగా, ఏవండి ఏంటని? ఎప్పుడు లేంది ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు? అది నేనిక్కడ పెట్టిన డబ్బులు, నగలు, కాగితాలు ఏం కనిపించట్లేదండి. అదేంటి, నిన్నటి వరకు ఇక్కడే ఉండాలి కదా? అదేనండి, నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య అబ్బబ్బబ్బబ్బా, ఏంటి గోల? ప్రశాంతంగా పని కూడా చేసుకొనివ్వరు అని విసుక్కుంటూ వాళ్ళ దగ్గరకు వస్తుంది. అమ్మా, అవని ఇక్కడ డబ్బులు నగలు అన్నీ పెట్టిందట. అవి ఇప్పుడు కనిపించలేదు, అందుకే కంగారు పడుతోంది. ఓ అవే, నేనే నా దగ్గర భద్రంగా దాచాలే. అంటే ఏంట్రా, ఇంటికి పెద్దదాన్ని, అన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుండదా? ఇప్పుడు నాకు పెళ్ళైందమ్మా, నేను చూసుకోగలను. ఇప్పుడేంటి, నీకు సంబంధించింది నా దగ్గర ఉండకూడదా ఏంటి? నేను అలా అనలేదమ్మా. అమ్మో, నా కొడుకు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు. అత్తయ్య, మీరలా ఏం అనుకోకండి, మీ దగ్గరుంటే ఇంకా జాగ్రత్తగా ఉంటాయి, మరేం పర్లేదు. ఆయన ఏదో ఆలోచనలు ఉండి అలా అనుంటారులేండి అని అత్తగారికి సర్ది చెప్పింది. సుబ్బమ్మ వెళ్ళిపోయిన తర్వాత రఘుతో, ఏవండి, ఇప్పుడు ఏమైందని అత్తయ్యతో అలా మాట్లాడారు? నీకు అమ్మ గురించి తెలీదవని. ఇప్పుడు ఏమైందని? ఇక్కడ లేదని కంగారు పడ్డాను. అత్తయ్య దగ్గరే ఉన్నాయి కదా జాగ్రత్తగా. ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే ఇక తిరిగి రావు. అవునా? అవునవని, జాగ్రత్త అనే పేరుతో అన్ని అలాగే బీరువల పెట్టుకుని ఎవరికీ కాకుండా చేసేస్తుంది. అయ్యో అవునా అని ఆవని ఆశ్చర్యపడుతుంది. తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. ఆ మరుసటి రోజు ఉదయం సుబ్బమ్మ ఇంట్లో లేని సమయం చూసుకొని పార్వతమ్మ, కామాక్షి అవని దగ్గరకు వస్తారు. అమ్మాయి అవని, నిన్న రాత్రి ఏం జరిగింది? ఏవో పెద్ద అరుపులు వినిపించాయి. అవునవని, నేను ఈ వీధిలో నుంచి వెళ్తున్నప్పుడు నాకు కూడా వినిపించాయి. అదేం లేదు పిన్నిగారు, ఏదో చిన్న సమస్య అంతే. చూడు తల్లి, సుబ్బమ్మ గురించి మా అందరికీ తెలుసు. నువ్వు ఏ విషయమైనా సరే మాతో చెప్పుకోవచ్చు. అంటే అది ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు పిన్నిగారు, నిజంగానే అదేదో చిన్న సమస్య అంతే అని మాట దాటేస్తుంది. ఈలోపు సుబ్బమ్మ ఇంటికి రావడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఎలా అయినా సరే ముందు సుబ్బమ్మ దగ్గర నుంచి తన డబ్బు నగలు తీసుకోవాలనే ఆలోచనలో పడుతుంది అవని. ఏంటవని, ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? అదే కదండి, పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలన్నీ అత్తయ్య దగ్గరే ఉంటే నాకు కాస్త భయం వేస్తోంది. నిజం చెప్పాలంటే అవి తిరిగి తీసుకోవడం అంత సులభం కాదు. అంటే ఏంటండి,
అడిగినా ఇవ్వరన్నమాట. అమ్మకి ఓసారి ఏదైనా దొరికితే అది ఆమె దగ్గరే ఉండాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కూడా అర్థం కావట్లేదు అవని. అసలు ఇవన్నీ మన భవిష్యత్తు కోసమే అని అమ్మ నాకు మాట ఇచ్చింది. అంతలోనే బయట నుంచి సుబ్బమ్మ గొంతు వినిపిస్తుంది. అవనే, ఎక్కడున్నావమ్మాయ్? వస్తున్నానత్తయ్య. ఏంటమ్మా ఇంతసేపు లోపలేం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య. మా వాడితో ఏదో మాట్లాడుతున్నట్టున్నావు, ఏంది విషయం? ఏం లేదత్తయ్య, ఆయన తిరిగి ఉద్యోగానికి వెళ్ళాలట, దాని గురించి చెప్తున్నారు. ఓహ్ అవునా? ఏరా రఘు, నాతో ఓ మాటైనా చెప్పలేదు? ఇప్పుడు చెప్దాం అనుకున్నానమ్మా. సరే, ఇంతకి ఎప్పుడు వెళ్తున్నావు? కోడల్ని కూడా తీసుకెళ్తున్నావా? అక్కడ అంతా చూసుకొని వచ్చి అవన్నీ తీసుకెళ్తానమ్మా అని చెప్తాడు. ఇంతలో మోహన్ రావు బయట నుంచి ఇంట్లోకి తిరిగొస్తాడు. అతను రావడం చూసి వెంటనే సుబ్బమ్మ, అమ్మాయి అవని, ఈ పూట వంట కాస్త తక్కువ చేయి. సరే అత్తయ్య. అది విని మోహన్ రావు కాస్త బాధపడతాడు. అది అవనికి అర్థమవుతుంది. చేసేదేమీ లేక మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత, మావయ్య మీరేం బాధపడకండి. నాకు ఇవన్నీ అలవాటులే తల్లి, నువ్వు ఇవేం పట్టించుకోకు, నేనేం పట్టించుకోనులే. ఎలా అయినా అత్తయ్యను మార్చుతాను మావయ్య. నువ్వేం ఆలోచించకమ్మా, హాయిగా నీ కాపురం చేసుకో అని అక్కడుంచి వెళ్ళిపోతాడు. అవని మాత్రం దీని గురించి ఆలోచిస్తూ ఆలోచనలు పడుతుంది. అందరూ భోజనం చేస్తారు. తర్వాత రాత్రి అవని మెల్లగా అత్త దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? అదే నా నగలు డబ్బు మీరు దాచిపెట్టున్నారు కదా. అవును, నా దగ్గర భద్రంగా ఉన్నాయిలే. అత్తయ్య, రేపు మా పుట్టింటి వాళ్ళు వస్తారట. అయితే అవే ఆ నగలు ఒకసారి వేసుకొని చూపించమంటున్నారు అని చెప్పగానే సుబ్బమ్మ ముఖం కాస్త మారింది. అయ్యో, నగలు తీసి మళ్ళీ పెట్టడం ఎందుకు? అలాగే ఉండనివ్వులే. అత్తయ్య, వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? అది తర్వాత చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుబ్బమ్మ వాటిని ఇవ్వాలనుకోవడం లేదని అవనికి అర్థమైంది. ఆ రాత్రి అవని మళ్లీ రఘుతో మాట్లాడుతుంది. చూశారుగా, అత్తయ్య నగలు ఇవ్వాలనుకోవడం లేదండి. అదే కదా నేను చెప్పింది. కానీ నేను ఒక విషయం గమనించాను. ఏంటది? అత్తయ్యకి డబ్బు మీద ఎంత ప్రేముందో అంతే భయం కూడా ఉంది. ఏమో, మాకేం అర్థం కావట్లేదవని. ఏదో ఒకరోజు ఈ పిసినారితనమి ఆమెకు సమస్య తెస్తుంది. నిజమే అవని, నేను చాలాసార్లు విషయంలో బాధపడ్డా. అర్థమవుతోంది. డబ్బు దాచుకోవడం తప్పు కాదు, కానీ మనుషుల్ని బాధ పెట్టి దాచుకోవడం తప్పు అని ఆమెకు అర్థం చేయాలి. జాగ్రత్త అవని, అమ్మ చాలా మొండిది అని జాగ్రత్తలు చెప్తాడు. ఆ మరుసటి రోజు అవని తల్లిదండ్రులు అక్కడికొస్తారు. అప్పుడు అవని తల్లి, అవని బంగారం, ఎలా ఉన్నావమ్మా? ఇంత చిక్కిపోయావేంటి తల్లి? అవునరా, చాలా చిక్కిపోయావే. ఎక్కడ అన్నయ్య గారు, అసలు సరిగ్గా తింటేగా నేనప్పటికీ చెప్తూనే ఉంటాను తినమని. కొత్త కదండి, మా మీద బెంగ పెట్టుకుందనుకుంటా. అదేం లేదులే అమ్మా, నేను తింటూనే ఉన్నాను. సరే సరేలే గాని నీ గురించి మాకు తెలీదా? అవును, ఏంటే మెడ అంతా బోసిగా ఉంది, కాస్త నగలన్నా వేసుకోవచ్చుగా. అది అమ్మా. అవని ఎక్కడ నిజం చెప్తుందో అని భయంతో సుబ్బమ్మ మధ్య కలగ చేసుకొని, మాటల తర్వాత ఎండ పడొచ్చారు కదా, రండి కాస్త మజ్జిగ తాగండి. పర్లేదులే వదినా, మీరు అలానే అంటారు, ఇదిగోండి తీసుకోండి. అన్నయ్య గారు మీరు కూడా అని మర్యాదలు చేస్తుంది. మోహన్ రావు, రఘు, అవని ముగ్గురు సుబ్బమ్మను ఆశ్చర్యంగా చూస్తారు. అవని తల్లికి కూడా నగల విషయంలో కాస్త అనుమానం కలుగుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. గత ఎపిసోడ్లో పొలంలో బుల్లబ్బాయి చేసిన అవమానాన్ని అవని ధైర్యంగా ఎదుర్కోవడంతో సురేష్ ఆమెపై గౌరవాన్ని పెంచుకుంటాడు. ఇంటికొచ్చాక తన తండ్రి రాఘవయ్య రాసిన పాత డైరీ సురేష్ దగ్గర ఉందని తెలిసి అవని ఆశ్చర్యపోతుంది. అయితే ఆ డైరీ కావాలంటే ఒక కండిషన్ పెడతాడు సురేష్. తన తల్లి సుశీలమ్మ కోసం అవని స్వయంగా పూలమాల కట్టాలని, అది తానే నేర్పిస్తానని చెప్తాడు. ఆ డైరీలో తండ్రి రాసిన రహస్యాలేంటో తెలుసుకోవాలనే ఆతృతతో అవని ఆ సవాల్కి సిద్ధమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సురేష్ అరుగుపైన కూర్చునున్నాడు. అవని మాత్రం అరుగు మీద కూర్చోడానికి ఆలోచిస్తోంది. ఏంటవని, ఏదో సైంటిస్ట్ లా ఆలోచిస్తున్నావు? ఓహో, డస్ట్ ఉందా అని ఆలోచిస్తున్నావా?
పోనీలే, నీకోసం శానిటైజర్ తెచ్చి ఈ ప్లేస్ అంతా నీట్ చేయాలా? బావా, నువ్వు మరీ వెటకారం చీకు. ఇలా డైరెక్ట్గా ఫ్లోర్ మీద కూర్చోవడం నాకు కొత్త. అంతా డస్ట్గా అనిపిస్తోంది. సరే, ముందు ఆ డైరీ గురించి చెప్పు. అది నీకు నిజంగా మా అమ్మకు తెలియకుండా ఎలా దొరికింది? డైరీ సంగతి పక్కన పెట్టు, మన డీల్ ఇప్పుడే మొదలైంది. ముందు ఈ మాల కట్టడం నేర్చుకో. ఇక్కడ చూడు, ఈ దారం ఇలా పట్టుకోవాలి. ఒక మల్లె పువ్వు, ఒక కనకాంబరం, రెండింటిని కలిపి ఇదిగో ఇలా ఇలా ముడేయాలి. అసలు ఇది ఎలా సాధ్యం? దారం కంటే పూలే సాఫ్ట్గా ఉన్నాయి. అలా కాదు మరదలా, నువ్వు మరీ గట్టిగా లాగేస్తున్నావు. పూలు అంటే ప్రాణం ఉన్నట్టు చూడాలి. వాటిని ప్రేమగా హత్తుకొని ముడేయాలి. నువ్వు కంప్యూటర్ కీబోర్డ్ మీద బాదినట్లు ఇక్కడ చేయకూడదు. నువ్వు సాఫ్ట్వేర్ కోడింగ్ చేసినంత ఈజీ ఏం కాదమ్మా ఇది. మనసు పెట్టి కడితేనే ఆ మాల అందంగా ఉంటుంది. ఆ వాసనలో నీ చేతి రుచి కూడా ఉండాలి. కోడింగ్కి కూడా చాలా కాన్సన్ట్రేషన్ కావాలి బావా. అక్కడ ఒక్క సెమీకోలన్ తప్పు పడినా రిజల్ట్ రాదు. కానీ ఇక్కడ ఈ పూలు నా వల్ల విరిగిపోతున్నాయి. చూడు, ఇప్పటికీ 5 పూలు రాలిపోయాయి. ఇవి చాలా సెన్సిటివ్ బావా. రాలిపోతే రాలిపోయాయి, మళ్ళీ ప్రయత్నించు. నీకు అమెరికాలో అన్ని రెడీమేడ్ గా దొరుకుతాయి కదా. అక్కడ పూలదండలు కూడా ప్లాస్టిక్ వే కొంటారేమో. అందుకే నీకు నేచురల్ థింగ్స్ అంటే అంత భయం. ప్లాస్టిక్ ఏంటి బావా? అక్కడ రోజెస్ చాలా ఫేమస్. వ్యాలంటైన్స్ డే వస్తే ఒకేసారి $100 పెట్టి కొంటారు తెలుసా. కానీ ఇలా దారంతో కట్టే పద్ధతి ఎక్కడ ఉండదు. అంతా బొకేసే ఇచ్చిపుచ్చుకుంటారు, లేదా వాస్లు పెడతారు. ఈ మాల కట్టడం మాత్రం చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. అంటే ఒక మెడిటేషన్ లాగా అనిపిస్తోంది. ఇది ఆర్ట్ కాదు మరదలా, ఇది అనురాగం. మా అమ్మ ఈ మాల పెట్టుకుని పూజ గదిలో వెళ్తే ఆ వాసన ఇల్లంతా వస్తుంది తెలుసా. ఆ సంతోషం ముందు నీ $1000 బొకేలు ఎందుకు పనికిరావు. అవని చాలా జాగ్రత్తగా ముడేయడానికి ప్రయత్నిస్తూ, ఎస్ చూడు బావా, ముడిపడింది. నేను కూడా మాల కట్టగలను. ఐ యామ్ ఏ క్విక్ లెర్నర్. అది ముడి కాదు మరదలా, చిక్కు ముడి. దాన్ని విప్పడం నా వల్ల కూడా కాదు. సరేలే, మొదటిసారి కదా, పర్లేదు. ఇందాక డైరీ గురించి అడిగావుగా, మావయ్య ఆ డైరీలో నీ గురించి ఎక్కువ రాశారు తెలుసా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఆయన పెరిగిన ఊరి గురించి నీకు చెప్పాలని ఎంతో తపన పడ్డారు. నా గురించా? నాన్న ఎప్పుడు నాతో సీరియస్ గా ఉండేవారు బాబా. నేను బాగా చదవాలని, అమెరికాలోనే పెద్ద కంపెనీలో సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. ఎప్పుడు కెరీర్, లైఫ్ అని చెప్పేవారే, కానీ నా మీద అంత ప్రేమ ఉందని ఎప్పుడూ ఆయన బయటపడలేదు. అసలు ఇండియా గురించి ఎక్కువ చెప్పేవాళ్లే కాదు. మావగారు ఇంట్రావర్ట్. ఆయన తన చెల్లెల్ని వదిలి వెళ్ళినా, తన ఊరిని వదిలి వెళ్ళినా, తన మనసుని మాత్రం ఇక్కడే వదిలేశారు. ఆ డైరీ చదివితే నీకే అర్థమవుతుంది. ఆయన అమెరికాలో ఉంటూ ఈ వీరాపురం గాలి కోసం ఎంతలా వెతుకుతున్నారో. బయట వీళ్ళిద్దరు పూలతో కుస్తీ పడుతుంటే లోపల హాల్లో సుశీలమ్మ, జానకమ్మ మాట్లాడుకుంటున్నారు. కిటికీలో నుంచి బయటున్న అవనిని, సురేష్ని చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. చూసావా సుశీలమ్మ, అవని ఇండియా వస్తా అన్నప్పుడే నేనెంతో భయపడ్డాను. తను అక్కడ పెరిగింది. ఇక్కడి పద్ధతులకు ఎలా అలవాటు పడుతుందో, ఇక్కడ మనుషులతో ఎలా కలుస్తుందో అని ఒకటే టెన్షన్. కానీ నీ కొడుకు తనని ఎలా మారుస్తున్నాడో చూడు. ఆ నేల మీద కూర్చొని మాల కడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. అవునొదినా, సురేష్కి మనుషుల్ని తన పుట్టలో వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. వాడి అల్లరి చూసి అవని కోప్పడినా లోపల వాడిని ఇష్టపడుతోందని నాకు అనిపిస్తోంది. నిజమే సుశీల, ఆయన కూడా ఎప్పుడు అనేవారు అవనిని తన మేడ నడిగిస్తే చూడాలందని. కానీ ఆ పాత గొడవల వల్ల ఆయన ఆ మాట బయటకు అనలేకపోయారు. ఆ కోరికను తనలోనే అణిచిపెట్టుకున్నారు. అన్నయ్య మనసులో ఉన్న కోరిక తీరే రోజు త్వరలోనే వస్తుందని అనిపిస్తోంది వదినా. ఈ అమెరికా పిల్ల మన పల్లెటూరు కోడలైతే చూడాలని నాకు ఆశగా ఉంది వదినా. కానీ అవని మళ్ళీ అమెరికా వెళ్తానంటుందిగా. తను వెళ్ళిపోతే సురేష్ ఏమైపోతాడు? తను వెళ్తానంటుంది గాని తను ఇక్కడ వాళ్ళ నాన్న మూలాలను వెతుక్కుంటోంది. తనకి నాన్న జ్ఞాపకాలు ఎక్కడ దొరికితే అక్కడే తన మనసు ఆగిపోతుంది. సురేష్ ఆ జ్ఞాపకాలను తనకు చూపిస్తున్నాడు. ఆ బంధం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. అరగంట తర్వాత అవని ఎలాగలా ఒక చిన్న జారుడు మాల కట్టింది.
అదంతా పర్ఫెక్ట్గా లేకపోయినా ఆమె కళ్ళల్లో ఒక విధమైన గెలుపు, సంతృప్తి కనిపిస్తోంది. బావా చూడు, పూర్తి చేశాను. ఇది అత్తయ్యకి నచ్చుతుందా? కొంచెం వంకరగా ఉంది కదా? అబ్బో, ఇదా నువ్వు కట్టింది? ఇక్కడ ఒక పువ్వు ఉంటే అక్కడ ఇంకో పువ్వు, ఇంకెక్కడో పువ్వు గాల్లో తేలుతుంది. ఇది మాలలాగా లేదు, పూలకు పెట్టిన తాడులాగా ఉంది. ఆ దారం చూడు ఎంత బయటకు కనిపిస్తోందో. బావా ఓవర్ యాక్షన్ చేయకు. అరగంట నుంచి కష్టపడి కట్టాను, నా వేలు నొప్పి పెడుతున్నాయి. బాగుందని చెప్తే ఏమవుతుంది? నీ అప్రిసియేషన్ అస్సలు బాగుండదు. యు ఆర్ సో రూడ్. బాధపడుకు, ఏదో జోక్గా అన్నానులే. నువ్వు మొదటిసారి ఎంత ఓపికగా కూర్చుని ఇది కట్టావంటేనే నువ్వు చాలా మారావని అర్థమవుతుంది. పద్ధతి ఏదైనా నీ ప్రయత్నం నాకు నచ్చింది మరదలా. అమ్మకి ఇది ఖచ్చితంగా నచ్చుతుందిలే, ఎందుకంటే ఇది కట్టింది అమెరికా మేడం కదా, తన అన్నయ్య కూతురు అందులో. థ్యాంక్స్ బావా. నాన్నకు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్చుకోవాలని ఉండేదేమో. పల్లెటూరి పనులంటే ఆయనకి ప్రాణం అని మా అమ్మ చెప్తుంటుంది. సరే, ఇప్పుడు డైరీ ఇవ్వు. కండిషన్ సాటిస్ఫై అయిందిగా, నో మోర్ డిలే. సరే సరే, మాట తప్పనుగా. రా లోపలికి వెళ్దాం. ఆ డైరీ మా నాన్నగారి పాత ఇనుప అలమరాలో చాలా భద్రంగా దాచాను. అది ఒక నిధి లాంటిది. సురేష్ తన గదిలోకెళ్ళి ఒక పాత ఇనప పెట్టెలో నుంచి డైరీని బయటకు తీశాడు. అది చూస్తుంటేనే చాలా ఏళ్ళనాటిదని అర్థమైపోతుంది. అవని వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంది. ఆ డైరీ తాకగానే ఆమెకు నాన్నను తాకినట్లే అనిపించింది. నాన్న అమెరికాలో కూడా డైరీ రాసేవారు, కానీ అది కేవలం ఆఫీస్ విషయాల గురించి, ప్రాజెక్టుల గురించి ఉండేది. ఇది మాత్రం ఏదో పర్సనల్ డైరీ లాగా ఉంది. ఆ డైరీ మావయ్య అమెరికా వెళ్ళడానికి ముందు ఇక్కడ ఉన్నప్పుడు రాసింది. ఆయన ఊరొదిలి వెళ్ళేటప్పుడు అమ్మకి ఎవరితోనో ఇప్పించారట. సుశీల, నా మనసులోని మాటలు నేను ఎవ్వరికీ చెప్పలేను. ఈ డైరీ చదువుకు. నా మీద కోపం ఉంటే నన్ను క్షమించు అని అన్నారట. కానీ అమ్మ దాన్ని చూసి రోజు ఏడుస్తుందని మా నాన్నగారు దాన్ని చూసి దాచిపెట్టారు. మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు అడిగితే బయటకు తీశాను. నానెందుకు తన మనసుని ఇలా దాచుకున్నారు బావా? అమెరికాలో కూడా ఎప్పుడూ సీరియస్గా ఉండేవారు. తన చెల్లెలి మీద, తన మనుషుల మీద అంత కోపం ఎందుకు ప్రదర్శించారు? మా అమ్మని అడిగినా సరిగ్గా చెప్పేదే కాదు. అది నువ్వే చదువు, నేను బయట ఉంటాను. నీకు ప్రైవసీ కావాలిగా. చదివిన తర్వాత ఏడిపోస్తే మాత్రం నా భుజం రెడీగా ఉంటుంది. అమెరికా అమ్మాయిలు కూడా ఏడుస్తారు కదా. నువ్వు వెళ్ళు బావా, నాకేం ఏడుపు రాదులే. ఐఎమ్ స్ట్రాంగ్. సురేష్ బయటకు వెళ్ళిపోయాడు. అవని బెడ్ మీద కూర్చొని మెల్లగా డైరీ మొదటి పేజీ తెరిచింది. అవని గడ్డగట్టిన హృదయంతో చదవడం మొదలెట్టింది. రాఘవయ్య డైరీ మాటలు. ఈరోజు నా చెల్లెలు సుశీల ఊరుకు వెళ్ళిపోయింది. సత్యంతో తన పెళ్లి జరిగితే నా తండ్రి పరువు పోతుందని నాకు ముందే తెలుసు. అటు నా తండ్రి పరువు, ఇటు నా చెల్లెలి ప్రాణం, రెండిటి మధ్య నేను నలిగిపోయాను. సుశీల నేను అందరి ముందు తిట్టాను, కానీ లోపల నా గుండె చెరువైంది. నా చెల్లెల్ని నేనే దగ్గరుండి సత్యం చేతిలో పెట్టాను. ఎందుకంటే తను వాడు లేకపోతే బ్రతకలేను అనింది. అవని కళ్ళలో నీళ్లు టపటపా డైరీ మీద పడ్డాయి. ఆమె తండ్రి పడిన వేదన, ఆయన వేసిన ముసుగు ప్రతి అక్షరంలోనూ కనిపిస్తోంది. డైరీలో ఇంకొక పేజీ. నా తండ్రి పోయారు. ఆయన చివరి మాటలు నా చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. రాఘవు, ఆ సుశీల ముఖం నువ్వు మళ్ళీ చూడకు. చూస్తే నా మీద ఒట్టు అని ఆయన నా మీద ఒట్టు పెట్టించుకున్నారు. తండ్రికిచ్చిన మాట కోసం, ఆయన ఆత్మశాంతి కోసం నా చెల్లెల్ని దూరం పెట్టానే కానీ అమెరికా వెళ్తున్నా నా మనసు మాత్రం వీరాపురంలోనే ఉంది. ఒకవేళ నాకు కూతురు పుడితే తను మళ్ళీ ఈ ఊరికి రావాలని, తన అత్తయ్య ప్రేమని పొందాలని కోరుకుంటున్నాను. నా కూతురు పెద్దయ్యాక తన తండ్రి ఎంత నిస్సహాయుడో ఈ డైరీ చదివితేనే తెలుస్తుంది. అవని గట్టిగా ఏడుస్తూ డైరీని తన గుండెలకు హత్తుకుంది. తన తండ్రి ఎప్పుడు తన చెల్లెల్ని అసహించుకోలేదని, కేవలం ఒక తండ్రికిచ్చిన మాట కోసమే ఆ కఠినమైన ముసుగేసుకున్నారని ఆమెకప్పుడు అర్థమైంది. అవని గదిలో నుంచి ఏడుపు వినిపించగానే సురేష్ లోపలికి పరుగు పరుగునొచ్చాడు. అవని డైరీని పట్టుకుని మంచం మీద వాలిపోయి ఏడుస్తోంది. ఆమె కళ్ళల్లో నిండిన వేదన చూసి సురేష్కి దుఃఖం ఆగలేదు.
ఏడవకవని, నేను ముందే చెప్పానుగా మావయ్య చాలా గొప్ప మనిషిని. ఆయన మనసు విన్నా, కానీ పైకి మాత్రం రాయిలాగే ఉండేవారు. ఆయన చేసిన త్యాగం ఈరోజు మనల్ని ఇక్కడికి చేర్చింది. బావా, నాన్నెంత బాధపడ్డారో చూడు. తన చెల్లెల్ని చూడాలి అన్నా, తన చెల్లెల్ని చూడాలని ఉన్నా ఆ ఒట్టు వల్ల దూరంగా ఉండిపోయారు. నన్ను ఇక్కడికి పంపాలని నాన్న ఎప్పుడో ప్లాన్ చేశారు. నాన్నకి అత్తయ్య అంటే చాలా ఇష్టం బావా. మా అమ్మ కూడా ఈ విషయం తెలుసవని. తన అన్నయ్య ఎప్పుడూ తనని కావాలని దూరం పెట్టలేదని తనకు తెలుసు. అందుకే అమ్మ ఎప్పుడూ మావయ్య మీద కోపం పెంచుకోలేదు. రోజు అన్నయ్య ఫోటోకి దండేసి దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ డైరీ చూస్తే అమ్మ ఇంకా ఏడుస్తుంది. నాన్న ఆఖరి కోరిక ఏంటి బావా? నాన్న ఇంకా ఏం కోరుకున్నారు? మావయ్య రాశారుగా, తన కూతురు మళ్ళీ ఈ ఊరికొచ్చి తన చెల్లి ప్రేమని పొందాలని. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి, మళ్ళీ అమెరికా వెళ్తాను అనకూడదు. అదే మావయ్యకి మనం ఇచ్చే నిజమైన నివాళి. ఇక్కడ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. కానీ బావా, నా లైఫ్ అంతా అక్కడే ఉంది. నా కెరీర్, నా ఫ్రెండ్స్ అంతా అక్కడే. సడన్ గా ఇలా ఉండమంటే ఎలా? లైఫ్ అక్కడుంది మరదలా, కానీ సోల్ ఇక్కడుంది. నీ తండ్రి సోల్ ఈ మాటిలోనే ఉంది. ఒకసారి ఆలోచించు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఈ మట్టి వాసన, ఈ అనురాగం నీకెక్కడ దొరకవు. సరే, ఇప్పుడేం సమాధానం చెప్పకు. ముందెళ్ళి ముఖం కడుక్కుంటా. అమ్మ పూలమాల కోసం ఎదురు చూస్తుంది. నువ్వు కట్టిన ఆ మాలని అమ్మకివ్వు. ఆ సంతోషం చూశాక నువ్వే మారుతావులే. బావా, మళ్ళీ మొదలెట్టావా? సరే, వెళ్తున్నాను. నువ్వు మాత్రం డైరీని మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టు. అవని ముఖం తుడుచుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి తన కట్టిన చిన్న పూలమాలను తీసుకుని హాల్లో ఉన్న సుశీలమ్మ దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఇది మీకోసం నేను కట్టాను. బావ కొంచెం హెల్ప్ చేసేలే, కానీ నేనే ముళ్ళేశాను. కొంచెం వంకరగా ఉన్నా ఏమనుకోకండి. ఏంటవని, నువ్వు పూలమాల కట్టావా? నా తల్లివే, ఇదెంత బాగుందో తెలుసా? చాలా అందంగా ఉంది. ఈ వాసన నా పుట్టింటి వాసనలా ఉంది. అవునమ్మా, అది కట్టడానికి అమెరికా మేడం గారు 50 పూలను నలిపేశారు. వేలి నొప్పు పుడుతున్నా పట్టు వదలకుండా కట్టింది. చూడు తన వేలు ఎలా ఎర్రబడ్డాయో. నా అన్నయ్య కూతురు నా కోసం పూలమాల కట్టిందంటే నా అన్నయ్యే నాకు మాల పంపినట్టు అనిపిస్తోంది. ఈ మాల చూస్తుంటే మీ నాన్న చిన్నప్పుడు నాకు కట్టించిన మాలలు గుర్తొస్తున్నాయమ్మా. ఆయన కూడా ఇలాగే వంకరగా కట్టేవాడు. సుశీలమ్మ, అవని ఇండియా వచ్చిన తర్వాత చాలా మారుతోంది. తనలో ఉన్న మా ఆయన లక్షణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. అవునొదినా, ఈ పిల్ల మనింటి మహాలక్ష్మి. అన్నయ్య లేని లోటుని తనలోనే తీర్చుకుంటాను. తన్నెప్పటికీ వదిలిపెట్టను. డైరీలోని రహస్యం అవని మనసుని బరువు చేసిన అత్తయ్య ప్రేమ ఆ బరువుని తగ్గిస్తోంది. కానీ ఊరిలో రాజకీయాలు ఇంకా ఉన్నాయి. బుల్లబ్బాయి లాంటి శత్రువులు ఈ కుటుంబాన్ని ఎలా దెబ్బతీయాలని చూస్తారో. సురేష్ మరియు అవనిల మధ్య ఈ చిన్నపాటి అల్లరి ఒక అందమైన ప్రేమ కథగా మారుతుందా? అవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే.